ఎవరు మంచి చేసారు? కేసీఆర్ మంచి చేసాడు అంతే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక పింఛన్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏమిటికి వేయాలి ఆయన? కాంగ్రెస్ వైఫల్యాలు అందరికీ తెలుసు. పుట్టి ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా చేతికి ఏం లేదు. భారతీయ జనతా పార్టీ బీజేపీ వస్తుందని అనుకుంటున్నా. ఆయన ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది ఆయనకు, నవీన్ యాదవ్కు ఆయన అనుకుంటున్నారు అంతే. అది జనాలు అయితే అనుకుంటున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే అసలు 6 గ్యారెంటీలు పట్టించుకుంటే రేపు పట్టించుకుంటారు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మనం ప్రతి ఒక్క ఏరియాలో అక్కడ జనాల మాటలు ఏ విధంగా ఉన్నది అనేది తెలుసుకుంటున్నాం. పబ్లిక్ పల్స్ ఏ విధంగా ఉన్నది అనేది. సో ఇప్పుడు ఈరోజు మనం వినాయక్ నగర్ బోర్బండ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఇటు బీఆర్ఎస్గా, కాంగ్రెస్గా, బీజేపీగా, లేకపోతే ఇతరులకా అనేది వారి మాటలను తెలుసుకుందాం. చలో. ఎవరు మంచిగా చేపిస్తాం వాళ్ళకి చేస్తాం. ఎవరు మంచి చేసారు? కేసీఆర్ మంచి చేసాడు అంతే. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఒక పింఛన్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏమిటికి వేయాలి ఆయన? అంతే. కేసీఆర్ కే వేస్తా. జిందాబాద్ కేసీఆర్ కే. కేసీఆర్ అన్ని మన పిల్లల ఆడపిల్లకు అది బతుకమ్మ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏది ఇవ్వలేదు అని అన్ని ఇచ్చిండు. ఎందుకేమి మంచిగా ఇచ్చిండు. చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు ఆడపిల్లకు. ఏవి ఇచ్చిండు? ఎప్పుడు ఎలక్షన్ల ముంగట అయ్యో ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయమని ఇస్తాడు. వామ్మో, ఎప్పుడే కానీ రెడ్డిసే ఉంటారు. రేవంత్ రెడ్డి మస్తు హుషారు ఉన్నాడు, మస్తు హుషారు ఉన్నాడు రేవంత్ రెడ్డి. సాలిగా కేసీఆర్ మంచిదైనా చెడ్డదైనా ముసలోళ్ళకు, ముడియోళ్ళకు ఇయ్యర పింఛన్ చేసాడు, కొత్తలకు పింఛన్ చేస్తాడు. ఇంతవరకు చేయలేడు. మరి ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కిరాయికి ఉన్నా. మరి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి మరి పోనీ అందరికి వచ్చినాయి, మరి మాకే రావా? ఇంకా సిటీలు ఉన్నాయి. మరి అదే తీసుకుపోయచ్చు కదా. ఎలక్షన్ పరిస్థితి అంటే కామనే కదా అది. ఏ పార్టీ అంటే కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. ఎవరెవరి మధ్య టైట్ ఉంటుంది? టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే తగ్గేది. ఎవరు వచ్చినా బరాబర్. మన ఎవరు నవీన్ యాదవ్ కొంచెం తప్పు. ఐడియా లేదు ఆమె గురించి. గోపినాథ్ ఉన్నప్పుడు పర్వాలేకుండే, ఎందుకంటే ఈయన ప్రజల మనిషి. నవీన్ యాదవ్ అందరికి అనుకూలంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు. బీజేపీ అంత ఉండదు. ఎట్లుందన్న పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్స్? ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే త్రిముఖ పోటీ ఉంది. త్రిముఖ పోటీ ఉంది. అంటే ఎవరికి ఎట్లుందా? కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ ముగ్గురు మధ్యలో ఉంది. కానీ ఎక్కువ ఛాన్స్ అంటే కాంగ్రెస్ వైఫల్యాలు అందరికీ తెలుసు. పుట్టి ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకా చేసింది ఏం లేదు. అదైతే ప్రజలందరూ గుర్తిస్తారు. కాంగ్రెస్కి అయితే డౌటే. బీఆర్ఎస్కి అయితే సెంటిమెంట్ అయితే వర్కౌట్ కాదు. అదొకప్పుడు ఉండే, ఇప్పుడు సెంటిమెంట్ ఎవరికి వర్కౌట్ కాదు. ప్రజలు ఏంటంటే చూస్తున్నారు, కొత్తగా కోరుకుంటారు, భారతీయ జనతా పార్టీని కోరుకుంటారు. చాయిస్ ఉంది. రెండు పరిపాలనలు అయితే చూసిరు. రెండు పరిపాలనలు చూసి వాళ్ళకి విసుగు చెందింది. ఈసారి అయితే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. అంటే ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్, ఎంత మైనారిటీ ఓట్ బ్యాంక్ అయినా కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అంటారు కదా. కేంద్ర ప్రభుత్వ పథకాలని మైనారిటీలకు అందరికీ సమానంగా అందుతున్నాయి. ఏ ఒక విషయంలో అయితే వీళ్ళకు వాళ్ళకని విడదీయలేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అయితే ఒక దేశ భద్రత దాని మీదే ఉంటుంది. అందరిది ఒకటే. కానీ కంపల్సరీ అయితే భారతీయ జనతా పార్టీ బీజేపీ వస్తుందని అనుకుంటున్నా. మాకంటే వస్తాడు పక్కన. అంటే ఎట్లా అంటారు? వీళ్ళ ప్రభుత్వం 2 సంవత్సరాలు కానీ వస్తుంది. ఎవరు చూస్తారని చెప్పి ఏం చేస్తలేరు. 6 గ్యారెంటీలు పట్టించుకుంటే రేపు పట్టించుకుంటారు. దీన్ని బట్టి చూస్తే
మాగంటి ఆరు గ్యారెంటీలు అనేది మైనస్ అవుతుందా? మైనసే కదా. ఆ బస్సు ఫ్రీ పెట్టిండు, గరీబ్లకు 300 రూపాయలు ఒకటేసారి పెంచిండు బస్ కిరాయి. బస్సు ఏం చేస్తున్నాడు, లేడీస్ సీట్లు ఫ్రీ ఇచ్చిండు బస్సులు, మరి బస్సులు పెంచలేదు. అచ్చా, సో ఎఫెక్ట్ బాగా అవుతుంది. చాలా ఉంది. ఫస్ట్ ఆ కోపంతో వేస్తున్నావు. బీజేపీ తగ్గపడలేదు. 99% యాదవ్ సాబ్ గెలుస్తాను. యాదవ్ సాబేనా? అంటే ఎట్లా పార్టీ పరంగానా? పార్టీ పరం కాదు, ఏరియా ఫీలింగ్ ఆయన ఆంధ్రోడు ఈయన లోకల్ అన్నట్టు అదో ఫీలింగ్ ఒకటి ఉన్నది. అంటే లోకల్ ఆంధ్ర ఫీలింగ్ ఉన్నది ఇంకొంది సార్ ఉంది. అచ్చా, బీజేపీ బీజేపీ కష్టం కాదు, కష్టం. మైనార్టీ ఏరియా ఎప్పుడైనా బీజేపీ ఓటే ముస్లిం అవునా? ముస్లిం ఓటే ఏరియా ముస్లిం మైనార్టీ ఓటే ఎక్కువ ఇక్కడ. ఆయన ఎంఐఎం సపోర్ట్ ఉంటుంది ఆయనకు, నవీన్ యాదవ్కు ఆయన అనుకుంటున్నారు అంతే. జనాలు అయితే అనుకుంటున్నారు, పబ్లిక్ టాకింగ్ నవీన్ యాదవ్ గెలుస్తారు లోకల్ లోకల్ అని. అచ్చా, సో ఇది బీఆర్ఎస్ కేసీఆర్ అయిపోయింది ఇక. కేసీఆర్ ఎవరు మంచిగా చేపిస్తాం వాళ్ళకి వేస్తాం. ఎవరు మంచి చేశారు? ఎవరు మంచిగా చేసారు? కేసీఆర్ మంచిగా చేసిండు అంతేనా? అంతే. మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఒక పింఛన్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. ఓ డబుల్ బెడ్రూమ్ ఏమి ఇవ్వలేదు. ఏమిటికి వేయాలి ఆయన? అంతేనా? అంతే. సో ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ కే వేస్తా. జిందాబాద్. జిందాబాద్ కేసీఆర్ కే. కేసీఆర్ ఏం చేశారు? కేసీఆర్ అన్ని మన పిల్ల ఆడవిళ్ళకు అది బతుకమ్మ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, అది ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. ఏది ఇవ్వలేదు అని అన్ని ఇచ్చిండు. ఏమి ఇవ్వలేట? ఎందుకేమి మంచిగా ఇచ్చిండు. చీరలు ఇచ్చిండు, బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేదు ఆడవిళ్ళకు. ఏవి ఇచ్చిండు? ఇస్తాడంట. ఎప్పుడు ఎలక్షన్ల ముంగట అయ్యో ఆ చీరలు కట్టుకొని ఓట్లు వేయమని ఇస్తాడు. వామ్మో, ఎప్పుడే కానీ రెడ్డిసే ఉంటారు. రేవంత్ రెడ్డి మస్తు హుషారు ఉన్నాడు, అంతేనా? మస్తు హుషారు ఉన్నాడు రేవంత్ రెడ్డి. సాలిగా అంతే. కేసీఆర్ కేసీఆర్ మంచిదైనా చెడ్డదైనా ముసలోళ్ళకు ముడియోళ్ళకు ఇయ్యర పింఛన్ చేసాడు, కొత్తలకు పింఛన్ చేస్తాడు, ఇంతవరకు చేయలేడు. పరిశ్రమ వచ్చి పడ్డది. మరి ఇద్దరు ఫ్యామిలీలు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కొడుకులకు కిరాయికి ఉన్నా, మరి ఒక డబుల్ బెడ్రూమ్ రాలేదు. మరి ఇప్పుడిప్పుడే వచ్చింది కొత్తగా. మరి పోనీ అందరికి వచ్చినాయి, మరి మాకే రావా? ఇంకా సిటీలు ఉన్నాయి. మరి అదేనా తీసుకుపోయి ఇయ్యచ్చు కదా.